మీకు నేనున్నాను అని మర్చిపోకండి. నేను చూసుకుంటాను. ఇది మర్చిపోకండి. డాడీని మనం బాగా ఇబ్బంది పెట్టాం కదా మమ్మీ. అవును బన్నీ, మొన్న నీ వల్ల ఆయన శరీరానికి తగిలిన గాయం కంటే ఈరోజు నేనాయన మనసుకు చేసిన గాయం ఇంకా పెద్దది. ఆయనని తప్పుగా అర్థం చేసుకున్నాను. క్షమించరాని తప్పు చేశాను. డాడీ నిన్ను నన్ను క్షమించేశారు కదా మమ్మీ. డాడీ చాలా మంచివారు, ఎంతో గొప్పవారు. అవునమ్మా, అబీబాబు దేవుడు. నాన్నా, మీరెప్పుడొచ్చారు? తాతయ్యని తీసుకొని డాడీ హాస్టల్కి వచ్చారు మమ్మీ. అంటే ఆయన మీకు ఫోన్ చేసి రమ్మన్నారు. అల్లుడు గారి వల్లే ఇదంతా తెలిసింది. ఆయన చెప్పారా? బన్నీతో చెప్పించారు. తను ఎందుకు హాస్టల్కి వచ్చాడో చెప్పించాడు. నాతో చెప్పకుండా తాతయ్యతో చెప్పావా బన్నీ? వాణ్ణేమనకమ్మా, వాడు నీ గురించే ఆలోచించాడు. నీ గురించి బన్నీ గురించి అబీబాబు ఆలోచించాడు. హాస్టల్కి వద్దని చెబితే బన్నీ హర్ట్ అవుతాడని హాస్టల్కి పంపించాడు. నువ్వు పక్కన లేని లోటు బన్నీకి తెలిసొచ్చేలా చేసి ఇంటికి తీసుకొచ్చాడమ్మా. మిమ్మల్ని అబీబాబు అర్థం చేసుకున్నంతగా నేను మీ అమ్మ కూడా అర్థం చేసుకోలేదు. అబీబాబు ఎంత మంచివాడమ్మా, చాలా గొప్పవారు. నీ గురించి మీ అమ్మ కన్న కలలు, ఆశలు అన్నీ నిజమయ్యాయమ్మా. తన పూజలు మొక్కులు అన్నీ ఫలించాయి. గొప్ప భర్త, మంచి కుటుంబం నీకు దొరికింది. నువ్వు అదృష్టవంతురాలి వసు. ఇక మీ గురించి మాకు ఏ చింత లేదు. హాయిగా శేష జీవితం గడిపేస్తాం. అంటే మమ్మల్ని మర్చిపోతారా నాన్న? అమ్మ నాకు ఫోన్ చేయదా? మా గురించి వదిలేసి సంతోషంగా ఉండమ్మా. దేవుడు నీకు కొత్త జీవితాన్నిచ్చాడు. కాదు కాదు, ఆ దేవుడే నీకోసం దిగొచ్చాడు. చల్లగా ఉండమ్మా. మరి నేను బయలుదేరనా? అప్పుడే వెళ్తారా నాన్న? భోజనం చేసి వెళ్ళండి. లేదమ్మా, సంతోషంలో కడుపు నిండిపోయింది. ఈ కబుర్లన్నీ ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మతో చెప్పాలమ్మా. అల్లుడుగారు ఎందుకు ఫోన్ చేశారో అని కంగారు పడుతూ ఉంటుంది. త్వరగా వెళ్ళకపోతే తనే వచ్చేస్తుంది. రానివ్వండి నాన్న. అలా రావడం బాగోదమ్మా. వీలు చూసుకుని ఇద్దరం మళ్ళీ వస్తాం, సరేనా? అబ్బా, అలా చూడకే, నాకు సిగ్గేస్తోంది. నీకు సిగ్గు, శరం, సీము నెత్తురు కూడా ఉన్నాయా? అదేంటే అంత మాట అనేసావు? నేను మనిషిని కాదా ఏంటి? లేకపోతే మీరు చేసిందేంటండి? ఆ బన్నీ మళ్ళీ రాడు, వసు అక్క వెళ్ళిపోతుంది, మొదటి పెళ్ళం చచ్చిపోయింది, రెండో పెళ్ళం వెళ్ళిపోయిందని అభి బాధపడుతూ ఉంటాడు. ఇదే కదా నువ్వు చెప్పింది? ఇప్పుడేమైంది? గోడ కొట్టిన బంతిలా మళ్ళీ తిరిగొచ్చాడు. అభిగాడు ఇలా చేస్తాడని నాకేం తెలిసే? అన్నీ తెలుసని పోజులు కొడతావా? ఈ మాత్రం తెలుసుకోలేకపోయావా? నాకు తెలిసి నువ్వు అభిభావను వసు అక్కనే విడగొట్టినట్లేదు. వాళ్ళ మధ్య చనువు లేదని కావాలని ఇలా చేసి వాళ్ళు క్లోజ్ అయ్యేలా ప్లాన్ చేశారనిపిస్తుంది. నాకు అలాంటి దురుద్దేశం లేదే. ఎవరికి తెలుసు, మీ మనసులో ఉందేమో.
నీ దగ్గర ఓపెన్ గా ఉంటానే. నా దగ్గర నటిస్తున్నావేమో. నువ్వు నేను ఒకటేనే. మనం ఒకటిలాగవుతాం. నాకు హస్బెండ్ ఉన్నారు, నీకు లేరు. ఎంత మాట అన్నావే. నీకు హస్బెండ్ లేరనే కదా బాధ. అది పగలా మార్చుకొని ఈ ఫ్యామిలీ మీద ప్రతీకారం తీర్చుకుంటానన్నారు. మీకు జరగని రెండో పెళ్లి అభిబావకి జరిగిందని వాళ్ళ కాపురం కూల్చేస్తానన్నారు. అభిబావను వసు అక్కనే విడదీస్తానన్నారు. తీరా వాళ్ళ మధ్య కెమిస్ట్రీ జరిగేలా చేశారు. అందరూ అభిబావని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మంచివాడు, గొప్పవాడు, దేవుడు అని పొగిడిస్తున్నారు. ఆ బన్నిగాడి గురించి కూడా అంత పాజిటివ్ గా ఉన్నారు. రేపో మాబో వసు అక్కను కూడా నెత్తిన పెట్టుకుంటారు. నాకు నా అఖిల్కి ఇంపార్టెన్స్ ఏది? మేమెక్కడున్నాం? ఏంటే నీ కడుపులో ఎంత బాధ ఉందా? పైకి నటిస్తూ లోపల రగిలిపోతున్నావా? రగిలిపోనా మరి? ఆ మధ్య ఏం చెప్పావు? ఈ ఇల్లు ఒక రణరంగం, నువ్వు యుద్ధం చేయాలి, ఈ ఇంటికి మహారాణి అవ్వాలని చెప్పావా లేదా? అన్నాను. మరి నా కోసం ఏం చేసావు? నాకు ఇంపార్టెన్స్ ఇచ్చావా? నా అఖిల్కి గుర్తింపు ఇచ్చావా? అట్లీస్ట్ నేను ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేయడానికి అత్తయ్య గారిని ఒప్పించావా? పోనీ అఖిల్తో సొంతంగా బిజినెస్ పెట్టించడానికి సహాయం చేసావా? ఏమీ చేయలేదు నువ్వు. నేను నమ్ముకొని వేస్ట్. నీ వల్ల ఏమీ కాదు. ఛ! ఏంటే నన్నే తిడుతున్నావు? ఇంతకు ముందు నన్ను తోపు, జీనియస్, అది ఇది అని పొగిడేశావు. ఇప్పుడేదో ఒక ప్లాన్ బెడ్స్ కొట్టేసరికి రివర్స్ అవుతున్నావేంటి? నీ వల్ల నాకు ఏంటి ప్రయోజనం చెప్పు? మా మామ్కి నువ్వు చేసిన ప్రామిస్ ఏమైందో చెప్పు. నా కోసం, నా అఖిల్ కోసం ఒక్కటైనా ఒక్క మంచి పని ఉపయోగపడేలా చేశారా? చేస్తానే. ఎప్పుడు చేస్తావు? అలా తొందరపడితే ఎలాగే? దేనికైనా టైం రావాలి. ఇలా అనుకునే నీకు రెండో పెళ్లి కాలేదు. ఎప్పటికీ అవ్వదు కూడా. అత్తెతో మంచిగా ఉందామనుకున్నా, దేవుడికి పూలు కట్టే విషయంలో అత్తే నాకు క్లాస్ తీసుకుంది. అయినా సరే ఈ ఇంట్లో నేనే మెయిన్ కోడలు కావాలి. నా అఖిల్కి ఇంపార్టెన్స్ ఉండాలి. అభిబావను పొగిడినట్టు అఖిల్ని కూడా అందరు పొగడాలి. నా మాటే చెల్లాలి. అందరూ నేను చెప్పిందే చెయ్యాలి. అది నా డ్రీమ్. దానికి నువ్వేం చేస్తావో చెయ్యి. నీకు చేత కాకపోతే చచ్చిపో. పీడ పోతుంది. నువ్వు బ్రతికుంటే ఎవరికి ఉపయోగం లేదు. అయ్యో! ఎన్ని మాటలన్నావే? నాకు పెళ్లి కాదా? నేను చచ్చిపోవాలా? ఏదో మీ అమ్మ నగలిచ్చిందని కక్కుర్తి పడి నీకు సహాయం చేస్తుంటే నాతోనే పెట్టుకుంటావా? ఈ సుమంగళి అంటే ఆడ సెక్కునే. పాచికలు లేకుండానే ఆట ఆడిస్తానే. నేనేంటో నీకు చూపిస్తానే. చూస్తూ ఉండు. హాయ్ అను. హాయ్ కీర్తి. హే, నువ్వెప్పుడొచ్చావు? ఇందాకే. నువ్వు హాస్టల్కి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? డాడీ తీసుకొచ్చారు. డాడీ ఏం తీసుకొచ్చిండరు, నువ్వే ఏడ్చుంటావు. నేనేం ఏడవలేదు, డాడీయే తీసుకొచ్చారు. అయితే మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపో. ఎందుకు? నువ్విక్కడ ఉండడం మాకు నచ్చలేదు. మనమంతా ఒకే ఫ్యామిలీ అని డాడీ చెప్పారు. ఏం కాదు, నువ్వు వేరు మేం వేరు. అలా అనకూడదని డాడీ చెప్పారు. మేము అలానే అంటాం, నువ్వు వెళ్ళిపో. మమ్మీని చూడకుండా నేను ఉండలేను. మమ్మీ కోసమే తిరిగొచ్చాను. ఏమైంది? ఎందుకు ఫీల్ అవుతున్నారు? నీకు మమ్మీ ఉంది, మాకు లేదు. మా మమ్మీ ఎలా ఉంటుందో మాకు తెలీదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. మాకు కూడా మమ్మీని చూడాలనుంది, మమ్మీతో మాట్లాడాలనుంది. మీకు
మీకు మమ్మీ ఎందుకు లేదు? ఉందిగా. ఎక్కడుంది? ఇంట్లోనే. ఎవరు? వసు మమ్మీ. తను మీ మమ్మీ. నా మమ్మీ మీ మమ్మీ. ఏం కాదు. ఎందుకు కాదు? డాడీని నేను డాడీ అని పిలుస్తున్నాను కదా, అలాగే మీరు కూడా మా మమ్మీని మమ్మీ అని పిలవండి. మా డాడీని నువ్వు డాడీ అని పిలవడం మాకు నచ్చలేదు. మా మమ్మీని మీరు మమ్మీ అని పిలవండి. నేను మీకు నచ్చుతాను. ఎప్పటికీ అలా జరగదు. ఎందుకు జరగదు? నేను మీ అన్నయ్యని, మీరు నా చెల్లెళ్ళు. లేదు, నువ్వు మాకు అన్నయ్యవి కాదు. మాకు అన్నయ్య పుట్టలేదు. పుట్టేసాగా నేను. నువ్వు మా డాడీ కొడుకువి కాదు, మీ మమ్మీ కొడుకువి. నీతో మేమెప్పటికీ కలవం. డాడీతో చెప్పి నిన్ను మళ్ళీ హాస్టల్కి పంపిస్తాము. మేం హ్యాపీగా ఉంటాం. మనమంతా ఒకే ఫ్యామిలీ అని డాడీ చెప్పారు. ఎలాగైనా అను కీర్తిలకి నేను నచ్చాలి. వాళ్ళతో నేను అన్నయ్య అని పిలిపించుకోవాలి. అప్పుడు డాడీ మమ్మీ హ్యాపీగా ఉంటారు. చాలు. రేపేంటో అందరికీ గుర్తుంది కదా? అయ్యో, అదెలా మర్చిపోతావు నాన్న? గుర్తుందో లేదో అని అడుగుతున్నాను. ఏది గుర్తున్నా లేకపోయినా అది మాత్రం గుర్తుంటుంది కదండి. గుర్తుండకపోతే నువ్వు ఊరుకో కదనయ్యా. నేనేదో అంటున్నానని కాదు సుమంగళి, ఇది కుటుంబ బాధ్యత. అందరూ పాలు పంచుకోవాలి. అందుకే కదా నాన్న ఈరోజు లెక్కలని రాయడం పూర్తి చేశాను. ఆ లెక్కల్లో తప్పులుంటే రాత్రికి పూర్తి చేయండి. రేపటికి అన్ని ఏర్పాట్లు చేశానన్నా. పోయినసారి ఇలాగే అన్నావు. తీరా అడిగేటప్పటికి మర్చిపోయి చివాట్లు తిన్నావు. ఈసారి గుర్తు చేయడానికి నేనున్నాను కదా అత్తయ్య. బాగా గుర్తు చేశావమ్మా. రేపు అందరి ముందు నేను మీ ఆయన్ని తిడితే నువ్వు ఫీల్ అవుతావు. లేదు నాన్న, ఈసారి నాకు ఏ తిట్లు పడవు. అన్నీ పొగడతలే. అది చూద్దాంరా. నీకు 2 అక్షింతలైనా పడక తప్పదు. నాకన్నా నీకే ఎక్కువ మతిమరపన్నాయా? వదిన నిన్ను తిట్టకుండా చూసుకో. రేపు ఏమై ఉంటుంది అందరికీ తెలుసు, నాకు బన్నీకి తప్ప. అభి, నాన్న. రేపు ఏ పనులు పెట్టుకోకు. అలాగే నాన్న. ఎప్పట్లానే నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తాను. అభి ఫోన్ మాత్రమే కాదు, అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉండాలి. కొత్తగా చెప్తావేంటన్నయ్యా? ప్రతి ఏడు ఇదేగా చేస్తున్నా. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయడం మంచిదే కదమ్మా. నీకన్నీ గుర్తుంటాయన్నయ్యా, నాకు రెండో పెళ్లి చేయాలని మాత్రం గుర్తుండదు. పావని,
సాంబార్ ఎక్కడా? వేడి చేయడానికి స్టవ్ మీద పెట్టాను అత్తయ్య. వెళ్ళి తీసుకురా. అలాగే అత్తయ్య. అక్క, అందరూ దేని గురించో మాట్లాడుకుంటున్నారు. నీకు తెలీదా? అందుకే అడుగుతున్నాను. రేపేంటక్క? రేపు ఒక విశేషం ఉంది. విశేషమా? చాలా పెద్ద విశేషం. ఏంటో చెప్పక్క. అది పావని, వస్తున్నాను అత్తయ్య. అత్తయ్య పిలుస్తున్నారు, తర్వాత చెప్తాను. అక్క, అమ్మా పావని, రేపు వంటలన్నీ నువ్వే చేయాలి. అలాగే మావయ్య. నేను కూడా ఓ చెయ్యి వేస్తాను నాన్న. వద్దురా, పోయినసారి నువ్వు చేసిన వంట తిని హాస్పిటల్ పాలయ్యాను. అన్నయ్య చేసిన వంట తిని కాదే, కక్కుడిదిగా అంత తిని అరక్క హాస్పిటల్కి వెళ్ళావు. సాంబారు నువ్వు పెట్టలేదా పావని? మర్చిపోయాను అత్తయ్య. హారిక, సాల్ట్ తీసుకురావా? అలాగే అక్క. హారిక, రేపేదో విశేషమని పావని అక్క చెప్పింది. నీకు తెలుసా? నీకు తెలీదా అక్క? నాకు తప్ప అందరికీ తెలుసు అనుకుంటా. అదేంటి, నీకు తెలిసేమో అనుకున్నాను. నీకు తెలిస్తే చెప్పవా? అది రేపేంటంటే... హారిక, త్వరగా రా. వస్తున్నానక్క, తర్వాత చెప్తానక్క. థ్యాంక్ యూ బన్నీ. థ్యాంక్ యూ. ఎప్పుడైనా చెప్పక్క. తెలుసుకోవాలని ఆత్రంగా ఉందా? చాలా క్యూరియాసిటీగా ఉంది. విషయం ఏంటో తెలియక బన్నీ చాలా కంగారు పడుతున్నాడక్క. నువ్వు కూడా టెన్షన్ పడుతున్నావు కదక్క? అవును మరి. అందరికీ తెలిసి నాకు తెలియకపోతే ఎలా ఉంటుంది చెప్పు? తెలుసుకోకపోవడం నీ తప్పే. ఎందుకు తెలుసుకోలేదు నువ్వు? నాకేం తెలుసక్క? మరి హారికకి ఎలా తెలిసింది? అఖిల్ చెప్పాడు. నాకు మా ఆయన చెప్పారు, పెళ్ళైన కొత్తలో. మరి మీరు నాకు చెప్పండి. ఎందుకు చెప్పాలి? అదేంటక్క, మీరే నాకు సపోర్ట్ చేయకపోతే ఎలా? ఎందుకు సపోర్ట్ చేయాలి? ప్లీజ్ అక్క. పాపం చెప్పేదాన్లే అక్క. నువ్వుండు హారిక. తను అభిని పెళ్లి చేసుకుందా లేక మనల్ని పెళ్లి చేసుకుందా?
నేను మా ఆయన్ని హారిక వాళ్ళ ఆయన్ని అడిగి విషయం తెలుసుకున్నా. అలాగే నువ్వు మీ ఆయన్ని అడిగి తెలుసుకో. మేం మాత్రం చెప్పం. ఇదేదో అభిభవన వసూకను దగ్గర చేసే ప్లాన్లా ఉందే. చెడుకొట్టేయాలి. మనమే చెప్పేద్దామక్క. చెప్పకూడదు. తనే వాళ్ళ ఆయన్ని అడిగి తెలుసుకోవాలి అంతే.